అందరికీ నమస్కారం మరియు శుభాకాంక్షలు. నేను మీ అల్లాబక్ష సార్ని అమృత వ్యాలీ నుంచి మాట్లాడుతున్నాను. నవీన్ సార్ యొక్క బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే మానవాళి మొక్కలు చెట్లు పెంచాల్సినటువంటి అవసరం, వాటిని ఎందుకు సంరక్షించాలి, ఇలాంటి విషయాల మీద ఒక 2 నిమిషాలు ప్రకృతి నాకు అందించినటువంటి జ్ఞానాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, మానవాళి భూతలం మీద పుట్టినప్పటి నుంచి కంటే కూడా వృక్షాలు చెట్లు ఈ భూతలం మీద ఎన్నో ఉన్నాయి. కానీ మానవ జనాభా పెరుగుతూ పోతుంది. కానీ భూతలం మీద ఉన్నటువంటి ఆ చెట్ల సంఖ్య, వృక్షాల సంఖ్య చాలా తక్కువ అవుకుంటూ వస్తుంది. ఇంకా విచారించాల్సిన విషయం ఏంటంటే అడవులు అరణ్యాలు మన నుంచి మాయమైపోతున్నాయి. ఒక 10 చెట్ల కంటే కూడా అడవిలో ఉన్నటువంటి, నేను ఇప్పుడు ధారపల్లి అడవిలో ఉన్నాను, ధారపల్లి అడవి నుంచి మాట్లాడుతున్నాను. అడవిలో ఉన్నటువంటి ఈ మహావృక్షాలండి. ఒక్కొక్క మహావృక్షము ఒక 10-20 మన పట్టణాల్లో మన ఇళ్లలో పెంచుకునేటువంటి చెట్లతో సమానంగా ఉంటుంది. ఇలాంటి మహావృక్షాలు మొత్తం అంతరించిపోతున్నాయి. కాబట్టి ప్రస్తుతము మన ఒక మాస్టర్స్గా, ఒక పౌరులుగా, మానవులుగా మన ముందు ఉన్నటువంటి ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే ఉన్నటువంటి మహావృక్షాన్ని కాపాడుకోవాలి, ఈ అరణ్యాన్ని మనం సంరక్షించుకోవాలి. అలాగే వీలైనంత వరకు మనం అరణ్యాలు పెంచుతూ ఉండాలి. అంటే చెట్లు విపరీతంగా నాటి ఒక అరణ్యం లాగా చెట్లను పంచుతూనే ఉండాలి. మీ అందరికీ చెట్ల యొక్క, వృక్షాల యొక్క ఉపయోగాలు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ వృక్షం అనేది మనకి ఓన్లీ మన జీవనానికి మాత్రమే కాదండి, మన మానసిక ప్రశాంతతకి. ఫారిన్లో రీసెర్చ్ అవుతున్నాయి. మీకు ఎలాంటి ఎమోషన్స్ ఇంబ్యాలెన్సింగ్ ఉన్నా కూడా హాయిగా ఇలా ఒక చెట్టుని ఇలా ఆప్యాయంగా ఇలా మనం కౌగిలించుకోగలిగితే మీలో ఉన్నటువంటి ఆ మానసిక అసమతుల్యత అనేది మనకి దూరం అవుతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా సైంటిస్టులు ప్రూఫ్ చేశారు. మీకు వెస్ట్రన్ కంట్రీస్ లో ఇప్పుడు ప్రతి వీకెండ్ చెట్లని కౌగిలించుకోవడం, హగ్గింగ్ ద ట్రీస్ అన్నటువంటి కాన్సెప్ట్ చాలా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ మన భారతదేశంలో మనకున్నటువంటి సహజ వనరులు ఈ చెట్లు అనేవి, ఈ మహా వృక్షాలు, ఈ అరణ్యాలు, వీటిని మనం కాపాడుకుందాము. అలాగే మనం సైంటిఫిక్ గా చూసినా కూడా ఒక వృక్షం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇది కొన్ని ఫ్రీ రాడికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరం యొక్క ఆరోగ్యానికి సైతం ఎంతో దోహదపడతాయి. సో కాబట్టి మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి ఈ మహావృక్షాలు ఎంతో ఉపయోగపడతాయి. సో నవీన్ గారు చేస్తున్నటువంటి బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుదాము, విరివిగా చెట్లు నాటుదాము, వృక్షాలను సంరక్షించుకుందాము. సో నవీన్ సార్కి మనందరం సపోర్టుగా ఉందాము. ఇది కేవలం నవీన్ సార్ కోసం మాత్రం కాదండి, మన విశ్వం కోసం మనం చేస్తున్నటువంటి సేవ. ఇది విశ్వానికి మనం చేస్తున్న సేవ. ఒక చెట్టు, ఒక మొక్క మనం నాటాము అంటే ఈ భూమాతకి మనం అందిస్తున్నటువంటి ఒక అలంకారం ఒక వృక్షం అంటే. సో అందరం కూడా ఈ బృహత్కర కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ అవుదాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.